హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోంది. ప్రభుత్వం ఎదురుదాడి చేయడం విషయం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రధానమైన మీడియా తెలుగు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ద్రోహం చేస్తోంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వంత పాడడం ద్వారా మెడికల్ కాలేజీలు ప్రైవేటు వాళ్లకు అప్పజెప్పడాన్ని ఒక అద్భుతమైన కార్యక్రమంగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రెండు ప్రధానమైన పత్రికలు తెలుగు జాతికి ద్రోహం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 17 మెడికల్ కాలేజీలో 7 మెడికల్ కాలేజీల్ని గత సర్కారు పూర్తి చేసింది ప్రభుత్వ పరంగా. మిగిలిన 10 మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్లో దీనికి సంబంధించిన ఆమోదాన్ని పొందింది. 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం కాబోతున్నాయి. దీన్ని కాస్త కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా, కాస్త ప్రజల కోణంలో ఆలోచించే వాళ్ళు ఎవరైనా తప్పుగానే చూస్తారు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీని మోస్తున్న పత్రికలు తప్ప గతంలో ప్రైవేటీకరణను వ్యతిరేకించిన వాళ్ళు, గతంలో ప్రైవేటు వాళ్ళకు మొత్తం అంతా రాష్ట్ర సంపదని దోచేస్తున్నారని గగ్గోలు పెట్టిన వాళ్ళు ఇప్పుడు మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని ఏ రకంగా సమర్థిస్తున్నారో చూస్తున్నాం. ఇలా సమర్థించడం ద్వారా జాతికి వాళ్ళు చేస్తున్న ద్రోహం ఏంటో కళ్ళ ముందు కనపడుతోంది. ఆంధ్రప్రదేశే కాదు, ఎక్కడైనా ఎప్పుడైనా మనం మాట్లాడుకునేది డెవలప్డ్ సొసైటీ కావాలంటే విద్య, వైద్యం నాణ్యతతో కూడినవిగా ఉండాలి. విద్య, వైద్యం అందిస్తే చాలు, వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలకి ఏమి అవసరం లేదు అంటూ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్న మేధావులు చెప్తున్న మాటలను కూడా చాలా సందర్భాల్లో విన్నాం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్య ఏ రకంగా ప్రైవేటు పరం అయిందో చూస్తున్నాం. గడిచిన ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడాన్ని గమనిస్తున్నాం. ప్రైవేటు పాఠశాలల వైపు వెళ్ళండి అంటూ ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్న తీరు చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ ప్రైవేటు విద్యా సంస్థల్ని నడిపిస్తున్న వాళ్ళే అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నడిపిస్తూ ఉండడం చూస్తున్నాం. విద్యని చాలా సక్సెస్ఫుల్గా ప్రజల నుంచి దూరం చేశారు. ప్రజలకు విద్యని ప్రభుత్వ పరంగా కాకుండా ప్రైవేటు పరంగానే క్వాలిటీతో కూడిన విద్య అందుతుంది అంటూ నేరుగా ముఖ్యమంత్రి ప్రమోట్ చేయడం చూస్తున్నాం. ఇక తాజాగా వైద్యం సంగతి చూస్తే వైద్యం కూడా పేదలకు ప్రభుత్వ పరంగా కాకుండా ప్రైవేటు వాళ్ళ దగ్గరే కొనుక్కునే పరిస్థితిని ప్రభుత్వమే తీసుకొస్తోంది. సో వైద్యాన్ని ప్రభుత్వమే ప్రజలకు దూరం చేసే కుట్ర చేస్తోంది. 10 కాలేజీలు ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడం అంటే, పీపీపీ మోడ్లో ఇవ్వడం అంటే అది ఖచ్చితంగా ప్రజలకు వైద్యాన్ని దూరం చేయడమే. ప్రజలకు వైద్యాన్ని దూరం చేయడం మాత్రమే కాదు, అనేక మంది పేద విద్యార్థులు మెడికల్ విద్యని చదవకుండా చేయటమే. కాలేజీలన్నీ ప్రైవేటు పరం అయిపోతే ఆ కాలేజీల్లో రిజర్వేషన్లు కూడా వర్తించే పరిస్థితి ఉండదు. పేద విద్యార్థులు మెడికల్ విద్యను అభ్యసించే పరిస్థితి ఉండదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన విద్యార్థులకు వైద్య కళాశాలల్లో సీట్లు దొరికే పరిస్థితి ఉండదు. సో ఈ రకంగా విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారు, పేదలకు వైద్యాన్ని దూరం చేస్తున్నారు. ఈ రెండు పనులు చేయటం తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి కొత్త కాదు. 90స్లో గమనిస్తే ఈ జనరేషన్కి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు, కానీ 1990లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రైవేటు కాలేజీలకు అనుమతులు ఇవ్వడం ద్వారా తన పదవిని కోల్పోయారు. ఆ రోజు దాన్ని తప్పుబట్టిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు దగ్గర నుంచి అధికారాన్ని లాక్కున్న తర్వాత చేసిన మొదటి పని కాలేజీలన్నీ ప్రైవేటు పరం చేయడం. అప్పుడు చంద్రబాబు సర్కారు ప్రైవేటు పరం చేసిన కాలేజీలు ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాయో నేను చెప్పదలుచుకోలేదు, ఒకసారి ఆలోచన చేయండి. అవన్నీ కూడా అప్పుడు ఆయనకి రాజకీయంగా ఉపయోగపడిన వాళ్ళకు ఇచ్చారు లాంటి విమర్శను ఆయన ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయిస్తే మా మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంటే దాన్ని ఆంధ్రప్రదేశ్లోని కొన్ని మెడికల్ కాలేజీలు తప్పుపట్టాయి. ఇదేంటి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఎలా నిర్వహిస్తుంది అంటూ విజయవాడకు సంబంధించిన ప్రముఖ హాస్పిటల్కి సంబంధించిన వ్యక్తుల నేతృత్వంలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టారు. ప్రభుత్వం ఎలా కడుతుంది మెడికల్ కాలేజీలు, ప్రభుత్వం నిర్వహించడం ఏంటి అని ఆందోళన కూడా వ్యక్తం చేశారు. వాళ్ళ ఆందోళన ఫలితంగా వాళ్ళకి లాభం చేయడం కోసం చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత 10 మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఆషామాషీ నిర్ణయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీసుకుంటే, ఇది వైసీపీ టీడీపీ మధ్య వారుగా మాత్రమే మీరు చూస్తే, ఇది పొలిటికల్ స్టేట్మెంట్స్కి మాత్రమే పరిమితమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని ద్రోహం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత ద్రోహం జరుగుతుంటే కూడా మేల్కొనేలా చేయాల్సిన
ప్రజలకు అవగాహన కల్పించాల్సిన, ప్రజలకు వాస్తవం చెప్పాల్సిన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రధానమైన పత్రికలు ఆ ప్రజలకు ద్రోహం చేస్తూ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నాయి. ప్రైవేటు పరం చేస్తున్న మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని పత్రికలు చేస్తున్న ద్రోహాన్ని కూడా గమనించమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కోరుతున్నా. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ బాగుండాలని కోరుకునే వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బుద్ధిజీవులు, మేధావులు దీన్ని తప్పు పట్టకపోతే, దీనిపైన ఉద్యమం చేయకపోతే, ప్రైవేటు పరం ఒక్కసారి వైద్య కళాశాలలన్నీ ప్రైవేటు పరం అయ్యాయంటే దారుణమైన పరిస్థితి భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది. ఎటువంటి దారుణమైన పరిస్థితి అంటే చివరికి పాడేరు, నర్సీపట్నం లాంటి ప్రాంతాల్లో ఉండే మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు పరం చేయబోతున్నారు. ఆ ప్రాంతాల్లోని గిరిజనులు కూడా వైద్యాన్ని కొనుక్కోవాల్సిన పరిస్థితి భవిష్యత్తులో కనపడుతోంది. ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళడానికి ఇప్పటికే వైద్యులు ముందుకు రావట్లేదు. ఆ ప్రాంతంలో వైద్యం అందక ప్రతి ఏటా ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో చూస్తున్నాం. అటువంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం ద్వారా అక్కడ గిరిజనులు ఏజెన్సీ ప్రాంతంలో వైద్యం కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, వైద్యాన్ని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు వాళ్ళకు కల్పిస్తోంది. దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చైతన్యమై పోరాటం చేయకపోతే భవిష్యత్తు తరాలకు ద్రోహం చేసినట్లు అవుతుంది. భవిష్యత్తు తరాలకు ద్రోహం చేస్తున్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రధానమైన మీడియా కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని కోరుతున్నా.